ఈ సందర్భంలో ఏంటంటే మేమంటే మార్చి 10వ తారీఖు నుంచి ప్రతి ఆదివారము మధ్యాహ్నం 2 గంటల నుంచి 3 గంటల వరకు 1 గంట సమయం పెన్ను పుస్తకము తీసుకుని వస్తే ఉచితంగా అందరికీ కూడా 1 గంట సమయం 16 నెలలు, అంటే ఒక్కొక్క భాగానికి 4 పాదాలు చొప్పున 4 భాగాలు 16 సబ్జెక్టులు ఉంటాయి. అందుకని 16 నెలలు పడుతుంది. 16 నెలలు నెలకు ఒకసారి నేను ఉచితంగా సేవ చేస్తానండి. ఇంకా రెండోది ఏంటంటే అంతకాలం కాదు తొందరగా నేర్చుకోవాలని ఎవరన్నా ఉంటే ఆన్లైన్లో మా దత్తగారు ఆయన ఈ క్లాసులు నడుపుతారండి. దానికి గురుదక్షిణ ఏదో ఆయన చెప్పిన ప్రకారంగా గురుదక్షిణ సమర్పించుకున్నట్లయితే ఈ విద్యను నేర్పుతామండి. ఇది నేర్చుకోవలసిన అవసరం ఉందండి. ఎందుకు ఉందంటే ఇప్పుడున్నటువంటి సమయం ప్రపంచం నడుస్తున్న విధానాలకి ప్రాణ విద్య సంపూర్ణంగా నేర్చుకుంటే మోక్షానికే కాదండి, ఈ ప్రపంచంలో ముందు ఆనందంగాను ఆరోగ్యంగాను విత్తము విద్య వీరము ఈ 3 కూడా లభించి జీవించి జీవన్ముక్తులుగా జీవించడానికి ఈ విద్య నేర్చుకున్న వాళ్ళు ప్రతి ఒక్కరూ కూడా మానవ సేవ మాధవ సేవ అనే ఉద్దేశం మీద జీవించడానికి ఉపయోగపడతారనే ఉద్దేశం మీద ముఖ్యంగా ఇప్పుడున్న పరిస్థితులు స్వధర్మాన్ని విడిచిపెట్టి పరధర్మాన్ని ఆచరిస్తూ కలుషితం చేస్తున్నారండి. మనకున్న భారతీయ ధర్మంలోని ఎవరి ధర్మాలతోని పని లేదు, మన ధర్మమే అందరికీ ఉపయోగించుకోవచ్చును. అంత రహస్యం ఉంది ఋషి ధర్మం. ఈ ఋషి ధర్మంలోని ముఖ్యంగా ఎవరి సాంప్రదాయం వారు విడిచిపెట్టకుండగా ఏ జాతిలో పుట్టినా ఏ మతంలో పుట్టినా ఏ సాంప్రదాయంలో జన్మించినా వారి సాంప్రదాయాన్ని వారి ధర్మాన్ని విడిచిపెట్టకుండా పరధర్మాన్ని ఆశ్రయించకుండా ఈ ప్రాణశక్తి విద్యని అందరి ధర్మాలకి ఉపయోగపడేలాగా మహాత్ములు ఆచరించి చెప్పారు. కాబట్టి అలాగే మనకి గతంలోని మన భారత భూమి మీద మా గురువుగారికి ఇష్టమైనటువంటి వారు శ్రీ వివేకానంద స్వాముల వారు, రామకృష్ణ వారు, శారదాదేవి వారు సర్వధర్మ సమన్వయాన్ని పురస్కరించుకుని ధర్మాన్ని బోధించారు ఆచరించి. అదే మా గురుగారు మాకు చెప్పారు. అది ఈ కాలంలో మీ ధర్మాన్ని మీరు పాటిస్తూ పరధర్మాలను గౌరవిస్తూ పరధర్మాలను ఆచరించకుండా మీ స్వధర్మానాన్ని నీ గురువు చెప్పిన ధర్మాన్ని విడిచిపెట్టకుండా ఆచరిస్తే తరిస్తావు అని చెప్పేసి భగవంతుడు అనుగ్రహం లభిస్తుందని చెప్పేసి గురుగారు చెప్పారండి. మరి చిన్న మాట ఏంటంటే చివరి మాట, గురువు లేనప్పుడు ప్రపంచం అంతా తిరగాలి. అప్పుడు మీ దగ్గర 1,00,000 రూపాయలు ఉన్నాయి. తిరుపతి వెళ్తాం, కాశీ వెళ్తాం, అయోధ్య వెళ్తాం. అక్కడ నేత్రానందం కలుగుతుంది. తద్వారా మీరు మనశ్శాంతి కలుగుతుంది. మీ 1,00,000 రూపాయలు ఖర్చు అవుతాయి. దానివల్ల ప్రయోజనం ఆనందం ఒకటే మిగిలింది, నేత్రానందం మిగిలింది. ఆత్మానందం లేదు, తాత్కాలిక ఆనందం వచ్చింది. గురువు దొరికాడు. గురువు దొరికిన తర్వాత గురువు చెప్పిన మంత్రం లగ్నానుసారంగా తత్వానుసారంగా నీ జన్మానుసారంగా మంత్రము దేవత ఉపదేశం చేశారు. గురువు దేవత మంత్రం కంటే మించింది లేదు అనే ఆలోచనతో అది సాధన చేస్తూ చాలా మంచిది. అప్పుడు తిరుపతి వెళ్తాం, కాశీ వెళ్తాం, అయోధ్య వెళ్తాం, ఎక్కడికైనా వెళ్తాం. అక్కడ ఈ గురువుని మంత్రాన్ని దేవతని చూసి నమస్కరిస్తాం. చాలా మంచిది. కానీ బంగారు సంఖ్యలు అది కూడాను. దానివల్ల ఏమవుతుందంటే మీ 1,00,000 ఖర్చు అవుతాం. ఖర్చు అవ్వకుండా ఇంకో 1,00,000 యాడ్ అవుతుంది. ఓహో గురువుగారు ఉపదేశం చేశారు అందుకని నాకు 1,00,000 వచ్చింది,
ఇంకో 1,00,000 పెరిగిందని ఆనందం పొందుతాం. ఉదాహరణ, దాన్ని ఎలా సమన్వయించుకున్నా సరే. కొంతకాలం అలా జరిగిన తర్వాత దేవుడు, ఈ ప్రపంచము, అందరూ కూడా నా గురువు చెప్పిన దేవుడే కదా, నా గురువు చెప్పిన మంత్రమే కదా, నా గురువే కదా అని గురువు చెప్పిందే దేవతను ఆరాధిస్తూ అక్కడే కూర్చుంటాం. అది ఇంకా మంచిది. కొంచెం ఇంకో మెట్టెక్కాం. ఈ ప్రాణసాధన ద్వారా, ప్రాణసాధన అర్థమైన తర్వాత అక్కడే కూర్చుంటాం. అక్కడే కూర్చున్న తర్వాత ఏం జరుగుతుందండి? ముందున్న 1,00,000 తర్వాత 1,00,000 అలాగుంటూ ఇంకో ₹1,00,00,000 అటాక్ అవుతాయి, మీకు లాభం అవుతాయి. మంచిదే. అయినప్పటికీ అది బంగారు సంఖ్యలే. అసలైన దాంట్లో రూట్లో ఇంకా రాలేదని అర్థం. ఫైనల్ ఏంటంటే దేవత, మంత్రము, గురువు వేరు కాదు అని గురువునే ఆశ్రయిస్తాం, గురువుకే పూజిస్తాం, గురువునే నమస్కరిస్తాం. మానసికంగాను శారీరకంగాను ధన రూపంలో అన్ని రకాలుగా గురువుని సేవిస్తాం. అది నెంబర్ 1. ఇంకో 1,00,00,000 అటాక్ అవుద్ది, కానీ అది పూర్తి కాదు. అర్థమైందండి? ఫైనల్గా ఏం చేయాలంటే గురువు అంటే ఎవరని తెలుసుకోవాలి. గురువు ఎవరు అంటే ఈ భూమండలం 200 కోట్ల సంవత్సరాలు అయింది పుట్టి. అప్పటి నుంచి పరమేశ్వరుడు, ఆది గురువు, పర ప్రకాశ, పర విమర్శ, ఒక ప్రాణశక్తి, పరప్రకాశం, అది శివుడు. పర విమర్శ, ఆ పరప్రకాశం అనే ప్రాణశక్తిలో విమర్శ కలిగింది, అది శక్తిగా మారింది. ఒకటే శక్తిగా మారింది, మారలేదు. శక్తి ఉన్నదే, మారిందంటే వేరే అవుతుంది, వేరే అవ్వలేదు. దాన్నే పరప్రకాశ, పర విమర్శ పాదుకాయ నమః అంటాం, గురుపాదుకాయ నమః అంటాం. వారే పార్వతీ పరమేశ్వరులు, ఆది దంపతులు పార్వతీ పరమేశ్వరులు. వారు ఈ భూమండలం మీద అవతరించిన తర్వాత, రూపంగా వచ్చిన తర్వాత గురు పరంపర ఏర్పడ్డది భూమండలం అంతాను. ఆ పక్క నుంచి ఒక గురువుగారు వచ్చారు, ఈ పక్క నుంచి ఒక గురువుగారు వచ్చి, ఈ పక్క నుంచి ఒక గురువుగారు వచ్చారు. ఆ గురు పరంపర నుంచి మీకు ఇప్పుడు 2 కోట్లే ఉన్నాయి గురువుని ఆశ్రయించిన మూలంగా. కానీ ఆ గురు పరంపర నుంచి వచ్చినటువంటి గురువుకి, ఇక్కడున్నప్పుడు మీ గురువుకిను లింక్ కుదరలేదు. అప్పుడు 200 కోట్ల సంవత్సరాలు బట్టి ఉన్న తపశ్శక్తితో అనుసంధానం కాలేదు. శక్తిపాతం ఎలాగవుతుంది? అనుగ్రహం ఎలా వస్తుందండి? అప్పుడు మనసా వాచ కర్మణ అహంకార మమకార స్వార్థాలను విడిచిపెట్టి నా సర్వం, తను ధన మాన ప్రాణాలు గురువుకే అర్పణం అని నీళ్ళు విడిచిపెట్టినప్పుడు అప్పుడు సత్యం అవుతుంది. సత్యమై మీరేమవుతారు? ఈ గురు పరంపరకి అందరికీ కూడా కంటాక్ట్ అయిపోతారు. అప్పుడు ఈ లింకు ఏకమవుతుంది. ఏకమైపోతుందండి, పరదేవత దాకా వెళ్ళిపోతున్నాం మనం. పరాపశంతి మధ్యమ వైఖరిలో ఇప్పుడు ఉన్నారు. ఈ వైఖరి మళ్ళీ పరలోకి వెళ్ళిపోయింది. పరాలోకి వెళ్ళిపోయిన తర్వాత మీకు అనంతమైన శక్తి మీకు సొంతం అయిపోయింది. అప్పుడు ఎంత సంపద మీకుంది, లెక్క ఉందా దానికి? ఈ భూమండలం మీద ఎవరన్నా మీకంటే గొప్పవాళ్ళు ఉంటారా? పుట్టారా? పుడతారా? అంత స్థితి మీకు వస్తుంది. ఎప్పుడండి? గురువుకు సరెండర్ అయినప్పుడు.